రాయ్ ఏంట్రా నువ్వు దొరికిపోయేసరికి మా మీద నెట్టేస్తున్నావా? తమ్ముడు, ఈ ఫోన్లో ఇంకో వీడియో కూడా ఉంది తమ్ముడు. అది చూపిస్తాను, అప్పుడు వీడి అసలు రంగు బయటపడుతుంది. ఇది చూడు తమ్ముడు. నీ విషయంలో జరిగిన ప్రతి విషయము నాకు తెలుసు నాన్న. నీకు పట్టిన గతే వాళ్ళకు కూడా పట్టేలా చేస్తానన్నా. నిన్ను బయటికి గెంటేసిన చేతులే నీ కాళ్ళు పట్టుకుని నిన్ను క్షమాపణ అడిగేలా చేస్తాను నాన్న. చూసావు కదా తమ్ముడు, వీడి బండారం బయట పెట్టాననే కోపంతోనే మా మీద అభండాలు మోపుతున్నాడు. అసలు ఆనంద్ రాఘవన్ కలుస్తాడని, రాఘవ్ పలానా చోటున్నాడని మీకెలా తెలుసు విజయాంబిక గారు? ఎక్కడో ఉన్న ఆనంద్ని వెతికి పట్టుకోవాల్సిన అవసరం మీకేముంది? రుక్మిణి ప్రేమ విషయం రుక్మిణి చెప్పుకోలేదు అంటారా? అదేంటి రాజు అలా మాట్లాడుతున్నావు? రుక్మిణి ఒకసారి భయపడుతూ ఫోన్లో మాట్లాడటం చూసాం. అది ఇంట్లో వాళ్ళకి చెప్తే అసలే రూపపోయిన బాధలో ఉన్న వాళ్ళని మళ్ళీ బాధ పెట్టిన వాళ్ళం అవుతామని, ఎవరికీ తెలియకుండా ప్రాబ్లం క్లియర్ చేద్దామని వీడిని వెతుక్కుంటూ వెళ్ళాం. వీడు చెప్పిన ప్రేమ కథ విని నిజమా కాదా తెలుసుకోవడానికి ఇంటికి తీసుకొచ్చాం. రుక్మిణి కూడా వీళ్ల ప్రేమ గురించి చెప్పడంతో, నువ్వు కూడా పెళ్లి చేస్తానని మాట ఇవ్వడంతో ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని అనుకున్నాను తమ్ముడు. కానీ అప్పుడప్పుడు వీడు విరూపాక్షితో పర్సనల్ గా మాట్లాడడం చూసి అప్పుడు అనుమానం వచ్చింది. అందుకే వీడి మీద ఒక్క అన్నేసి ఉంచాం.